నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. గత 20 సంవత్సరాలుగా నక్కల్లోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా ఆధునిక హోమియో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామండి. సో ఈరోజు మనం భయం అనే టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. సో అసలు ఈ భయం అంటే ఏంటి, భయం ఎన్ని రకాలుగా ఉంటుంది, అసలు ఈ భయానికి హోమియోపతి ట్రీట్మెంట్ ఎంతవరకు మన స్కోప్ హోమియోపతిలో ఎంతవరకు మనం ట్రీట్మెంట్ చేయగలం అనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నామండి. జనరల్గా ఫియర్ అనే దానికి మనం మెడికల్ పరిభాషలో కానీ సైంటిఫిక్గా మాట్లాడుకుంటే ఫోబియా అని అంటూ ఉంటాం. సో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వ్యక్తిత్వానికి అంటే అతని మైండ్ సెట్ బట్టి ఒక్కొక్కరికి ఒక రకమైన భయం అనేది ఉంటూ ఉంటుంది. సో దీంట్లో మనకి క్లాస్ట్రోఫోబియా, హైడ్రోఫోబియా, ఫియర్ ఆఫ్ హైట్స్ అంటే పైనుంచి కింద చూస్తే కొంతమందికి భయం అంటూ ఉంటారు, కొంతమంది గుంపులోకి వెళ్ళాలంటే భయం అంటూ ఉంటారు, కొంతమందికి చీకటి అంటే భయం ఉంటుంది, కొంతమంది వాటర్ అంటే భయం ఉంటుంది, హైడ్రోఫోబియా అని చెప్తూ ఉంటాం. కొంతమందికి ఇన్క్యూరబుల్ డిసీజెస్ అంటే ఏదైనా మనకి ఈ ఇన్క్యూరబుల్ డిసీజెస్ అంటే జనరల్గా ఏదైనా హెచ్ఐవి అట్లాంటివి అన్న వస్తాయేమో అనే భయంతో కొంతమంది ఉంటూ ఉంటారు. సో ఇలా రకరకాల భయాలతో ఒక మనిషి అంటే అందరికీ భయాలు ఉంటాయని కాదు, జనరల్గా ఒక్కొక్కరికి ఒక రకమైన ఫియర్ అనేది వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఇది నాటుకుపోయి ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మన ఒక ఇరాన్లో ఒక వ్యక్తి, జనరల్గా అతను ఒక 65 years ఏజ్ ఓల్డ్ పర్సన్, హీ ఈజ్ నో మోర్ నౌ. ఒకప్పుడు అతనికి తన స్కూల్ గోయింగ్ ఏజ్లో 15-16 ఏళ్ల వయసులో ఒక గ్రూప్ ఆఫ్ పిల్లలు ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు, లేదంటే అతను ఆ పాండ్లో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అతను అనుకోకుండా డ్రౌన్ అంటే మునిగిపోయినప్పుడు జనరల్గా అతను ఆ వాటర్లో నుంచి బయటికి రాలేకపోవడం వల్ల సో అతనికి ఒక ఫియర్ ఆఫ్ వాటర్ అనేది అతని మైండ్ సెట్లో వచ్చిందండి. సో దీన్ని మనం హైడ్రోఫోబియా అని చెప్తుంటాం, అంటే నీళ్ళంటే భయం. సో అతనికి అది సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోవడం వల్ల తన జీవితం మొత్తం తను స్నానం చేయకుండా అలాగే ఒక ఎడారి ప్రాంతంలో ఒక నిర్మానుష్యమైన చోట, ఎడారి ప్రాంతంలో ఒక మూల ఎక్కడో ఒక చోట తను స్నానం చేయకుండా ఉండిపోవడం అనేది జనరల్గా జరిగిందండి. అంటే తన త్రూఅవుట్ కెరియర్, తన 50 years లైఫ్లో తను అసలు స్నానమే చేయలేదు. స్నానం చేయకుండా అలా ఒక 4 గోడల మధ్యలో ఆ ఊరు ప్రజలందరూ తనకి ఒక 4 గోడల లాంటిది, ఒక చిన్న రూమ్ లాంటిది కట్టి ఆ రూమ్లో ఉంచడం జరిగింది. సో కనీసం అతను వాటర్ తాగాలన్నా అతనికి భయం, అంటే తను వాటర్ తాగితే చచ్చిపోతానేమోననే భయం, స్నానం చేస్తే నాకు ఏదైనా అయిపోతుందేమోననే భయం. సో ఇలా తను ఒక 50 years అంటే తన రిమైనింగ్ జీవితకాలం అంతా తను స్నానం చేయకుండా ఎండిపోయిన ఆకుల్లో నుంచి ఆ వచ్చే ద్రవం తాగటం, లేదంటే ఏదైతే ఈ బయట మనకి ఈ ఆకుల్లో నుంచి వచ్చే రసాయన పదార్థాలు ఏముంటాయి అవి తాగి స్నానం చేయకుండా మొత్తం అంతా మనిషి అంతా మట్టి కొట్టిపోయిన స్టేజ్లో అలా తన దగ్గరికి వెళ్ళాలన్నా అతనికి ఒక రకమైన ఆ ఫిల్దీ అఫెన్సివ్ డిశ్చార్జెస్తో అతనికి అసలు ఊరు నుంచి అతనికి మెలేసి బయట అతనికి ఆ ఎడారి ప్రాంతంలో వదిలేయటం అనేది జనరల్గా జరిగిందండి. ఇది వాస్తవ సంఘటన. తర్వాత ఆ ఊరు ప్రజలందరూ అతనికి వాళ్ళ మైండ్లో చాలా డిటర్మినెంట్గా, చాలా స్ట్రాంగ్గా తను ఈ మనిషిని ఎట్టగానే మనం స్నానం చేయించాలి, ఆ మనిషిని మళ్ళీ మన జీవన శ్రవంతిలో తీసుకొచ్చి ప్రజల్లో మనం ఇచ్చేయాలి అని ఒక గ్రూప్ అంటే వాళ్ళంతా ఒక స్ట్రాంగ్ డెసిషన్ మీదకి వచ్చి అతను తీసుకెళ్ళి అతను బలవంతంగా అతను ఫోర్స్ఫుల్గా అతనితో ఆ స్నానం చేయించడం జరిగిందండి. సో అతను స్నానం చేసిన తర్వాత అదే భయంతో అనుకోకుండా అతను కార్డియాక్ అరెస్ట్తో విత్ ఇన్ 2 to 3 days అతను చనిపోవడం జరిగింది. సో అతను స్నానం చేసిన తర్వాత చనిపోయాడండి. సో ఇట్లాంటి ఫియర్ ఆఫ్ వాటర్స్ అని ఇంకొక పేషెంట్ జనరల్గా నా డైలీ రొటీన్ ప్రాక్టీస్లో మొన్న ఒక పేషెంట్ని చూడటం జరిగింది. ఒక 60 years ఓల్డ్ మ్యాన్ అండి. అతనికి ఏంటంటే రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే వెనకమాల నుంచి కుక్కలు వచ్చి వస్తాయేమో, లేదంటే కుక్కలు ఏమన్నా ఎదిలిస్తే ఆ సలైవ వచ్చి తన మీద పడుతుందేమో, ఆ పట్టడం వల్ల అతనికి ఆ డాగ్ రిలేటెడ్ సిమ్టమ్స్ అంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్, జనరల్గా డాగ్ బైట్ అయిన తర్వాత ఏవైతే కొంతమందికి లక్షణాలు అంటే వ్యాక్సిన్ అది తీసుకోకుండా అలా ఉండిపోతే నెగ్లెక్టెడ్ కేసెస్లో ఆ డాగ్ రిలేటెడ్ సిమ్టమ్స్ మనకి కనిపిస్తాయి ఆ ఇండివిజువల్స్లో. అంటే అట్లాంటివి ఏమన్నా తనకు వస్తాయేమోనని భయం. సో బండి తోలాలన్నా అతనికి భయం. సో బండి తోలినప్పుడు కూడా అతను పక్కన చూసుకోవటం, అంటే ముందు కాన్సన్ట్రేషన్ వదిలేసి సైడ్స్ చూసుకోవటం. అతనికి అన్కంట్రోల్ డయాబెటీస్ అంటే అతను షుగర్ పేషెంట్ అయ్యి ఉండి కూడా అతను షుగర్ జనరల్గా బ్లడ్ టెస్ట్ చెక్ చేయించుకోవడానికి కూడా భయం. అంటే అతను చెక్ చేయించుకుంటే ఏదైనా తనకి హెచ్ఐవి వస్తుందేమోననే ఫియర్. ఆ నీడిల్స్ ఏమన్నా కంటామినేటెడ్ నీడిల్స్ ఏమైనా వాడేస్తారు, ఒకళ్ళు వాడిన నీడిల్ ఇంకోళ్ళు వాడటం వల్ల అతనికి ఆ హెచ్ఐవి అనేది సోకుతుందేమో. జనరల్గా ఇది వాస్తవ పరిస్థితుల్లో మనం తీసుకుంటే ఇది ఎక్కడా జరగదండి. ఎందుకంటే ప్రతి ల్యాబ్ వాళ్ళు ఎవరైనా సరే స్టెరిలైజ్డ్ డిస్పోజబుల్ నీడిల్సే వాడుతుంటారు. కానీ అతనికి ఎప్పుడో చిన్నప్పుడు అతని ఫ్రెండ్ ఎవరో
ఒక అతను ఏదో సమ్ ఇన్క్యూరబుల్ డిసీజ్తో చనిపోవటం, అతను ఏదైనా హెచ్ఐవితో చనిపోయాడేమోననే సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యి అతనికి అంత అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా తన రక్త పరీక్షలు అనేవి చేయించడానికంటే ఇష్టపడాడండి. సో ఇట్లాంటి కండిషన్స్లో కూడా కొంతమందికి జనరల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చుని లంచ్ చేస్తుంటే ఆ సలైవా ఏదైనా తింటున్నప్పుడు ఏదైనా స్పిట్ అయ్యి తన మీద పట్టడం వల్ల ఏదైనా తనకి ఏమన్నా వాళ్ళకు ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా తనకు వస్తాయేమోనని ఆ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇగ్నోర్ చేసి ఎక్కడ రూమ్ మూలకెళ్ళి కూర్చుని భోజనం చేయడం అనేది జనరల్గా జరుగుతుందండి. సో ఇట్లాంటి ఫియర్స్ని ఏంటంటే ఇట్లాంటి భయాలు ఏవైతే ఉంటాయో మన దగ్గర, సో ఇట్లాంటి వాటికి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందని నేను చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే మనం ఇచ్చే ప్రతి హోమియోపతి మెడిసిన్ కూడా జనరల్గా మానసిక స్థితిగతులు బట్టి, మానసికమైన వచ్చే లక్షణాలు బట్టి మైండ్, బాడీ అండ్ సోల్ అని చెప్తూ ఉంటా. అంటే మైండ్లో ఏవైతే మనకి ఆ తరంగాల్లో వచ్చే మార్పులు బట్టే మనకి కాన్స్టిట్యూషనల్గా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి జనరల్గా ఇట్లాంటి హైడ్రోఫోబియా కానీ, క్లాస్ట్రోఫోబియా కానీ, ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొంతమందికి యూరిన్కి వెళ్తూ ఉంటారు. లేదంటే ఒక 1000 మంది కూర్చుని, ఒక 500 మంది కూర్చున్నప్పుడు ఒక పెద్ద హాల్లో సెమినార్ ఇవ్వాలంటే ముందు వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇదంతా ఏంటంటే అన్వాంటెడ్ యాంటిసిపేటరీ యాంగ్జైటీ అనేది మైండ్లో రిజిస్టర్ అయిపోవడం వల్ల సో వాళ్ళకు ఒక రకమైన భయం. సో దీనికి ఆర్జెంటోనైట్రికం అని, లైకోపోడియం అని, సల్ఫర్ అని, సైలీషియా అని, ఇట్లా రకరకాల భయాలకి రకరకాల మనకు హోమియోపతిక్ మెడిసిన్స్ వాళ్ళకి ఏదైతే ఆ భయం ఉందో దానికి మన కాన్స్టిట్యూషనల్ వైజ్ మనం మెడిసిన్ ఇచ్చి 100% మనం హోమియోపతి ద్వారా ఇట్లాంటి భయాలకి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఉన్నాయి చేస్తే కరెక్ట్గా మనం ఫాలోఅప్ చేసుకుని వాళ్ళకి ఏవైతే ప్రికాషన్స్ చేసుకుంటూ, మెడిటేషన్ చేసుకుంటూ వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ అన్నీ తీసుకురాగలిగితే డెఫినెట్గా ఈ భయాలను కూడా మన హోమియోపతి ట్రీట్మెంట్లో మనం క్యూర్ చేసుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి.